కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ పీసీఓఎస్. మేడం మాకు పీసీఓఎస్ ఉందని మీరే డయాగ్నోస్ చేసుకొని మరి వచ్చేస్తారు ఓపీకి. బట్ పీసీఓఎస్ అంటే ఏంటి? ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఏమేమి క్రైటీరియా ఉండాలి? దట్ మీన్స్ ఏమేమి సింప్టమ్స్ ఉండాలి? అసలు పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ మీన్స్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్. ఏమేమి సింప్టమ్స్ ఉంటే మనం పీసీఓఎస్ అంటాం. ఈ పీసీఓఎస్ అన్నా, పీసీఓడి అన్నా, నీటి బుడగలు ఉన్నాయన్నా అన్నీ ఒకటే. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రూపా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. యూజువల్‌గా పీసీఓఎస్ అంటే మనకి నార్మల్‌గా గర్భసంచి అన్నది మిడిల్‌లో ఉంటుంది. ఇది గర్భసంచి అన్నమాట. అటుపక్క, ఇటుపక్క అండాశయాలుంటాయి. నార్మల్‌గా అయ్యే ప్రాసెస్ ఏంటంటే ఎవ్రీ మంత్ మన 28-30 డేస్ సైకిల్ అనుకోండి. ఎవ్రీ మంత్ ఈ ఓవరీలో చిన్ని చిన్ని ఫాలిక్యూల్స్ ఉంటాయి నార్మల్‌గానే. ఈ ఫాలిక్యూల్‌లో వన్ ఆఫ్ ద ఫాలిక్యూల్ మంత్‌లో అంటే 28 డేస్ ఆఫ్ సైకిల్ అంటే 14 డేస్‌కి మనకి మెచ్యూర్ అవుతదనమాట. అంటే ఈ ఫాలిక్యూల్ సైజ్ పెరుగుద్ది. ఓ 20 దాకా సైజ్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకి ఓవం రిలీజ్ అవుతుంది. ఈ ఓవం అన్నది స్పెర్మ్‌తో కలిస్తే ఫెర్టిలైజేషన్ అయితది. ఆర్ ఎల్స్ ఫెర్టిలైజేషన్ అవ్వకుండా ఉంటే మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది. ఇది న్యాచురల్‌గా జరిగే ప్రాసెస్. ఇది నార్మల్‌గా అయ్యే సైకిల్. బట్ పీసీఓఎస్‌లో మనకి ఏమవుతుంది అంటే ఈ అండాశయాల్లో ఉండే ఫాలిక్యూల్స్ అన్నవి గ్రోత్ అవ్వవన్నమాట. మెచ్యూర్డ్ ఫాలిక్యూల్ అవ్వవు. ఈ చిన్న చిన్న ఫాలిక్యూల్సే ఉండిపోతాయి. ఈ ఫాలిక్యూల్స్‌నే మనం అల్ట్రాసౌండ్‌లో చూసి నీటి బుడగలు అంటూ ఉంటాం. సో, ఇవి అల్ట్రాసౌండ్‌లో మనకి నీటి బుడగల్లా కనిపిస్తాయి. ఈ ఫాలిక్యూల్స్ నుంచి మనకి మేల్ హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. అదే ఆండ్రోజన్స్, టెస్టోస్టిరాన్స్ అంటాము. ఈ మేల్ హార్మోన్స్ మనకి బాడీలో ఎక్కువగా, అందుకే పీసీఓఎస్‌లో మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండి అవి మేల్ ప్యాటర్న్ గ్రోత్ ఆఫ్ ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్‌ని కాజ్ చేస్తాయన్నమాట. ప్లస్ వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ ఏంటి అంటే ఈ ఫాలిక్యూల్స్ అనేవి గ్రోత్ అవ్వదు కదా! కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళకి ఓ 40 డేస్‌కి గ్రోత్ అవ్వచ్చు ఆ ఫాలిక్యూల్. లేకపోతే ఒక 60 డేస్‌కి, లేకపోతే ఒక 3 మంత్స్‌కి గ్రోత్ అవ్వచ్చు. అప్పుడు 3 మంత్స్ తర్వాత పీరియడ్ రావచ్చు. ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలా ఉంటుంది. సో, అందుకని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. లేతే కంప్లీట్ అబ్సెంట్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. సో, హియర్ మనకి 3 క్రైటీరియా అన్నది మనం చూస్తున్నాం పీసీఓఎస్‌లో. ఒకటి, అల్ట్రాసౌండ్‌లో నీటి బుడగలు అనేది కనిపిస్తూ ఉంటుంది. 2, ఈ మేల్ హార్మోన్ అన్నది పెరిగిపోవడం వల్ల మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అన్నది మనం చూస్తాం. అండ్ 3 ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ అబ్సెంట్ ఆఫ్ సైకిల్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ 3 క్రైటీరియా మనకి ఫుల్‌ఫిల్ అయితే గనక మీకు పీసీఓఎస్ ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అంతేగాని సింగిల్‌గా ఓన్లీ అల్ట్రాసౌండ్‌లో మనకి ఫాలిక్యూల్ నీటి బుడగలు ఉన్నాయి అంటే పీసీఓఎస్ అని కన్ఫర్మ్ ఏం కాదనమాట. సో, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్.